AI till now has been an intellectual language. From now it will be a common language. It can even integrate your lives like you can see it on the screen. ఏఎంఎల్ తీసుకున్న ప్రతి ఒక్కరు రిష్ కుమార్ లెక్కనే అయిపోదాం అనుకుంటారు. బట్ ఏఎంఎల్లో ఇంతవరకు ఏమేమి నేర్చుకోవాలో కూడా తెలియదు. వెల్కమ్ టు ది డే 2 ఆఫ్ డొమైన్ ఎక్స్ప్లోరింగ్ సిరీస్. ఈ వీడియోలో మనం ఏఎంఎల్కి కావాల్సిన స్కిల్స్, ఇంకా అందులో మీరు సర్వైవ్ అవ్వాలంటే ఏ స్కిల్ మీద ప్రొఫిషియెంట్గా ఉండాలో మాట్లాడుకుందాం. మిషన్ లెర్నింగ్ మీకు రావాలంటే ఫస్ట్ మీకు మ్యాథ్ మంచిగా రావాలి. మ్యాథ్లో మీకు స్పెసిఫైడ్ టాపిక్స్ లైక్ ఆల్జిబ్రా, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ అండ్ క్యాలిక్యులస్లో కొంచెం ప్రొఫిషియెంట్ నాలెడ్జ్ ఉండాలి. అవి ఫౌండేషన్స్ అన్నమాట మిషన్ లెర్నింగ్కి. ఆఫ్టర్ దట్ మనం పైథాన్తో స్టార్ట్ చేస్తాం. పైథాన్ ఈజ్ పాపులర్ ఫర్ మిషన్ లెర్నింగ్. పైథాన్లో మనకి కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి లైక్ పాండాస్, నంపై, మ్యాథ్ప్రోలిబ్, సీబోర్న్. ఇవన్నీ బేసిక్ డేటా మ్యానిపులేషన్ అండ్ డేటా విజువలైజేషన్కి వాడతాం. తర్వాత మేజర్ది ఒక పెద్ద మాడ్యూల్ ఉంటుంది. అందులోనే మనం మన మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ అని ఉంటాయి. అదే స్కైకిట్-లెర్న్, ఎస్కెలర్న్ అని అంటారు. సో ఈ మాడ్యూల్స్ నేర్చుకోవడం ద్వారా మనం మోడల్ని ట్రైన్ చేయొచ్చు. డేటా కలెక్షన్ అనేది మనం క్యాగిల్ నుంచి తీసుకుంటాం. దాంట్లో నుంచి నల్ వాల్యూస్ ఇంకేమైనా ఉంటే వాటిని ఫిల్ చేసి తర్వాత ఒక్కసారి నువ్వు మోడల్ని ట్రైన్ చేసి తర్వాత నువ్వు ఒకసారి చెక్ చేసుకుంటావు. తర్వాత దాన్ని మెట్రిసెస్ యూజ్ చేసి ఎవాల్యూట్ చేసుకుంటావు. లైక్ ఇలాంటివి నేర్చుకొని మనం మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐని కంప్లీట్ చేసుకోవచ్చు.